ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తూ ఉన్నాము. పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో కలిసి దేవుని మాటలు మనం అందరం కలిసి ధ్యానించడం ఎంతో సంతోషంగా ఉన్నది. మీరు ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉండాలని ప్రార్థన. ఊరికే నీరసిల్లిపోకండి, లేకపోతే బాధలోకి వెళ్ళిపోకండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వాక్యం తీసి చదవండి. మరి అలాంటి పరిస్థితుల్లో వాక్యం తీసి చదవడం చాలా కష్టం. మరి నిన్నటి దినమున ఒక సహోదరి ఫోన్ చేసి దైవ సేవకులతో చాలా సమయం కూడా ఏడుస్తూ మాట్లాడుతుంది. ఎందుకంటే మరి కుటుంబ సమస్యలు, యజమానుడు తన భర్త తన కోసం చాలా ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు, ఏంటి నా పరిస్థితి అని చాలా సమయం ఏడుస్తూ మాట్లాడుతుంది. మరి ఆమె మాటల్లో అర్థం ఏంటంటే కనీసం ఆత్మీయులతో చెప్పుకుంటే ఆ బాధ దిగిపోతుంది, ఆత్మీయులు చెప్పుకుంటే దేవుడితో మాట్లాడినట్టుగా ఉంటుందని ఒక ఆలోచన. మరి మనమేమో దగ్గరలో లేము, వారెక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మనం ఏదో దూరంలో ఉన్నాం. మనం వెళ్ళి సహాయం చేయలేము, మనం వెళ్ళి పరామర్శించి ఆదరించలేము. కానీ దేవుడితో మాట్లాడుతున్నట్టు ఒక అనుభవం. మరి నేను దైవ సేవకులతో ఏమన్నానంటే కొంచెం ఒక పాట పాడి మరి ఆరాధన చేసి ఆమెను ఆదరించండి అంటే అంత వీలు కూడా ఆమెకు లేదు, అంత ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. కానీ అలాంటి కష్ట పరిస్థితులు మనం ఏం చేయాలి? ఒక్క నిమిషం దేవుడికి చూడాలండి. వాక్యం తెరిచి చదువుకోవడం, ఒక పాట పాడుకుని ఆరాధన చేసుకోవడం, మన కన్నీళ్ళంతా దేవుని సన్నిధిలో కుమ్మరించడం. చాలామంది బాధలు పడుతున్నారు ఈ రోజుల్లో, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి లోకం ఎంతగా ఫాస్ట్గా వెళ్ళిపోతుందో కానీ ఈ శ్రమలు కష్టాలు ఒకరినొకరు మోసం చేసుకోవడం లోకంలో ఎక్కువైపోయింది. సొంత వారు ఒకరినొకరు మోసం చేసుకోవడం చాలా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడవద్దు, దేవుని మీద ఆధారపడాలి, ఆయన వాక్యం మీద ఆధారపడాలి. మోసం చేయని వారు, మరి సీక్రెట్గా ఆదరించేవారు ఒకరు యేసు మాత్రమే, ఆ వాక్యం మాత్రమే నేను బ్రతికించేది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దామా? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూస్తున్నారా ఎంత మంచి మాటలు, దేవుని మాటలు. మనం ఎవరితో సహవాసం చేయాలి అంట? ఆయనతో, దేవుడితో సహవాసం చేసిన యెడల ఖచ్చితంగా మనకేం కలుగుతుందండి? సమాధానము కలుగుతున్నది. ఈ సమాధానం అనేది మరి ఎవరో ఇచ్చేది కాదు, సమాధానము దేవుడు అనుగ్రహించాలి. సమాధాన కారకుడు దేవుడు మాత్రమే. సమాధానానికి కర్త అని వాక్యం సెలవిస్తుంది. కర్త అంటే మీకు తెలుసు కదా, ఒక పడవను నడిపే నావికుడు అనుకోవచ్చు, ఒక బస్సును నడిపే డ్రైవర్ అనుకోవచ్చు, ఒక లారీ వెహికల్ ఏదైనా నడిపే ఒక డ్రైవర్ అనుకోవచ్చు. ఇలాంటి డ్రైవింగ్ అంటే సమాధానాన్ని ఎవరు చేస్తున్నారు? సమాధానాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు? సమాధానాన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? సమాధానాన్ని ఎవరు పంచుతున్నారంటే ఒక్క దేవుడు మాత్రమే. అది యేసుప్రభుల వారు మాత్రమే సమాధానం మనకు పంపిస్తున్నారు. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి? తెలియకుండానే మనం దేవుడితో సహవాసం చేయాలి. వాక్యం చదువుట ద్వారా, ప్రార్థనలో గడుపుట ద్వారా, ప్రభును ఆరాధించుట ద్వారా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ సమాధానం మనల్ని ఎలాంటి స్థితిలోకి నడిపిస్తుంది అంటే మేలు కలుగ చేస్తుంది. దేవుడు మరి లూకా సువార్తలో కూడా చివరి అధ్యాయంలో శిష్యులతో చెప్పాడు, మీకు సమాధానము కలుగును గాక. ఎందుకు అనంటే రానున్న దినాల్లో మరి వారు సువార్థికులుగా తయారవ్వాలి. శిష్యులు ప్రపంచమంతటా సువార్త ప్రకటించాలి, అంతేకాదు వారు హతసాక్షులు అవ్వాలి. అది దేవుడి ప్లాన్. కాబట్టి ఆయన మొదటిగా చెప్పిన మాట ఏంటంటే మీకు సమాధానము కలుగును గాక. ఇక్కడ యోబు గారు కూడా శ్రమలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, స్నేహితుల చేత ఆదరించబడుతున్నారు. ఆయనతో నువ్వు సహవాసం చేయి, నీకు సమాధానం వస్తుంది, దాని ద్వారా మేలు కలుగుతుంది. మేలు అంటే మనకందరికీ తెలుసు, ఒక ఒడ్డున ఉండడం మేలు, నీళ్ళల్లో పడిపోకుండా మరి సముద్రంలో మునిగిపోకుండా ఒడ్డున ఉండడం మేలు, హాస్పిటల్లో వెళ్ళకుండా ఇంట్లో హాయిగా మన పని మనం సక్రమంగా చేసుకోవడం మేలు, అప్పుల వాళ్ళు మన ఇంటి మీదకి వచ్చి బాధలు పెట్టకుండా మనం సమాధానంగా ఎవరన్నా నాకు కొంచెం డబ్బిస్తామంటే మనం ఇచ్చేవారికి ఉండడం మేలు. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తులో పరిశుద్ధత కలిగి ఉండడం, ఎవ్వరు ఇవ్వలేనిది అది క్రీస్తు మాత్రం ఇస్తే పరిశుద్ధత కలిగి ఉండడం కూడా ఒక మేలు అయి ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీకు అందరికీ సమాధానంతో పాటుగా దేవుడు అనుగ్రహించే మేలు మీకు కలుగును గాక. అలాంటి కృపా భాగ్యము దేవుడు మనకందరికి అనుగ్రహించి ప్రతిరోజు కూడా ప్రభు మనల్ని ముందుకు నడిపించును గాక. అదేవిధంగా దేవుడి వాక్యం ద్వారా మీరందరూ కూడా ఆదరించబడండి. మరియా తల్లిగారితో కూడా దేవుడు మొట్టమొదటిగా శుభమవును గాక, సమాధానం అవును గాక అని చెప్పారు. ఆ మాటతోనే తల్లి జీవితాన్ని అంతా కూడా ముందుకు తీసుకొని వెళ్ళింది. ప్రభుల వారు జన్మించిన సంతోషం కంటే ఆయన మరణించిన దుఃఖం ఎంతో గొప్పది కదండి. ఈ క్రీస్తు సమాధానమే ఆ బిడ్డను నడిపిస్తూ వచ్చింది కదా ఈ భూమి మీద. అలాంటి కృప మీకందరికీ మీ అశాంతిలో, మీ అసమాధానంలో మీకు కూడా సమాధానము ద్వారా కలిగే మేలు కలుగును గాక, కృపతోడని నడిపించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనములో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, ఆయన ద్వారా నీకు మేలు కలుగునని నీ వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది బిడ్డలకు సమాధానము లేదో, ఆయా పరిస్థితుల్లో ఆయా ఇబ్బందుల్లో ఇతరుల చేత వాళ్ళు మాటలు పడుచు అశాంతితో బ్రతుకుచున్నారేమో, నీ ద్వారా మేలు మాకు కలగదని కుటుంబ సభ్యులే దూషిస్తున్నారేమో, ఎవరి ద్వారా మాకు మేలు కలుగుతుందని కొంతమంది ఎదురు చూస్తున్నారేమో. దేవా, నీతో సహవాసం చేసే భాగ్యం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోవడమైనా, ఒక నిమిషం బైబిల్ ధ్యానించడమైనా, కష్టాల్లో శ్రమల్లో దేవుడి వైపు ఎత్తి చూడడమైనా వారికి నేర్పించండి. అదేవిధంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డల్ని దీవించండి. వివాహ దిన వార్షికోత్సవాలు కానీ, వివాహం జరిపించుకోవడం కానీ, ఆయా కొత్తగా గృహాలు ఆయా ముగ్గు వేయడం కానీ, లేదా గృహ ప్రతిష్టలు కానీ, లేదంటే బయటికి వెళ్ళడం ప్రయాణం కానీ, ఒక మంచి పనికై పూనుకోవడం కానీ, ఏదైనా కూడా అన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండాలి. క్రీస్తు వారి జీవితంలో సమాధానం ఇవ్వాలి, మేలు ఇవ్వాలి. ఇంకెంతమంది బిడ్డలైతే ఆయా రకాలైన ఆయా తన్ని భూముల విషయంలో కూడా కొంతమంది చాలా దినాలుగా బాధపడుచున్నారు, వారి కేసు కొట్టివేయడం లేదు, అది ఎటు ముందుకు సాగడం లేదని, అలాంటి పనులు జరగాలి. యేసునామములో వీరి పక్షంగా బిడ్డల పక్షంగా జరగాలి, మేలు కలగాలి. ఇది కృప చూపటి మహిమ తెచ్చుకొని బిడ్డలందరినీ కూడా కుటుంబాలంటే ఆశీర్వదిస్తూ మహిమ తెచ్చుకోండి. ఈ దినము మీరు పరిపాలించి పూర్తి దినమంతయు మీరు ఆ ఆశీర్వాదకరంగా మలచి ఇవ్వమని మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ శక్తిల పుణ్యనామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.